ఎప్పుడూ మాలీవుడ్ బ్యూటీలను తెచ్చుకొని హీరోయిన్లుగా ఏం బ్రేక్ ఇస్తాం, బోర్ కొట్టేదు. అందుకే జస్ట్ ఫర్ ఎ చేంజ్ హీరోలను షిఫ్ట్ చేద్దామంటోంది టాలీవుడ్. ఇప్పటికే దుల్కర్ సల్మాన్ ని సొంత ఇండస్ట్రీ మర్చిపోయేలా చేశారు ఇక్కడ ఆడియన్స్. నెక్స్ట్ ఆ మల్లీవుడ్ బాయ్స్ కి కూడా టాలీవుడ్ లో మార్కెట్ క్రియేట్ చేయబోతున్నామా? మాలీవుడ్ హీరోస్ అనగానే టక్కును గుర్తొచ్చే పేర్లు మమ్ముట్టి, మోహన్ లాల్. వీళ్ళు టాలీవుడ్ లోనూ అడపాదడప చిత్రాలు చేసి రిజిస్టర్ అయ్యారు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫోకస్ చేసింది మాత్రం దుల్కరే. ఇక్కడ దర్శకులతో వర్క్ చేయడంతో దుల్కర్ పై లవ్ అండ్ అఫెక్షన్ స్ట్రాంగ్ అయి మన అబ్బాయిగానే ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు ఇక్కడి ఆడియన్స్. వరుస హిట్స్ కూడా అతన్ని మన హీరోగానే మార్చేశాయి. సొంత ఇండస్ట్రీ మర్చిపోయేలా చేసింది టాలీవుడ్. ప్రస్తుతం తెలుగులో DQ41 ఆకాశంలో ఒక తారలో నటిస్తున్నాడు దుల్కర్. DQకి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ మార్కెట్ చూసి ఇతన్నే ఫాలో అయిపోతున్నారు ఇంకొంతమంది మల్లు స్టార్స్. మాలీవుడ్ వర్స్టల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ను టాలీవుడ్ కు పరిచయం చేశాడు సుకుమార్. కానీ OTTలతో అతను ఎప్పుడో తెలుగు ఆడియన్స్ టచ్ లోకి వచ్చేశాడు. బన్వర్ సింగ్ షెకావత్ గా విలన్ గా కనిపించిన ఫహద్ నెక్స్ట్ హీరోగా టర్న్ తీసుకోబోతున్నాడు. బాహుబలిని తెరకెక్కించిన ఆర్కా మీడియా ఫహాతో 2 సినిమాలను అనౌన్స్ చేసింది. ఆక్సిజన్ అండ్ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. వీటిలో డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతోంది. శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో టాలీవుడ్ అబ్బాయిగా మారేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు ఫహద్. జనతా గ్యారేజ్ నుంచి యశోద వరకు చిన్న చిన్న రోల్స్ తో సరిపెట్టేసిన మాలీవుడ్ హీరో ఉన్ని ముకుందన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో టాలీవుడ్ హీరోగా చేంజ్ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు. తెలుగు దర్శకుడు CH క్రాంతి కుమార్ దర్శకత్వంలో ప్రధాని బయోపిక్ లో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు మాలీవుడ్ ముద్దుగుమ్మల్నే టాప్ హీరోయిన్లుగా మార్చిన టాలీవుడ్ మల్లీవుడ్ బాయ్స్ కి కూడా ఇక్కడ మార్కెట్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నట్లే కనిపిస్తుంది.